హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు డనం మెస్సీ క్రిస్మస్ లైట్స్ ట్రైల్. సో మనం ఎంటర్ అయ్యి అవ్వగానే మనకి డనం డియర్స్ కనిపిస్తాయి. సో నాకైతే ఎలా అనిపించాయంటే అది సీక్రెట్ శాంతాకి రెయిన్ డియర్స్ ఉంటాయి కదా, అలా అనిపించాయి అనమాట. కానీ అది యాక్చువల్లీ డియర్ పార్క్ కాబట్టి డియర్స్ రెసెంబ్లెన్స్గా పెట్టారు. సో విచ్ వాజ్ వెరీ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్. యాజ్ సూన్ యాజ్ వెళ్ళగానే మనకి ఫుడ్ కోర్ట్ కనిపిస్తుంది. మనం ఆ ట్రైల్‌లోకి ఎంటర్ అయ్యే ముందు అంటే కొంచెం నడవాల్సి వస్తది కాబట్టి, మనం ఏమన్నా ఫుడ్ తిని వెళ్ళడం బెటర్. దట్స్ అవర్ సజెషన్. కిడ్స్‌కి కూడా ప్లే ఏరియా ఉంటది. యాహ్! ఇఫ్ యూ కెన్ అరైవ్ ఎర్లీ, యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ఫ్యామిలీ టైమ్ ఓవర్ హియర్. ఫుడ్ కోర్ట్‌లో మనకన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అవే దొరుకుతాయన్నమాట. నాకేమనిపించిందంటే ఈ చలి వెదర్‌లో అబ్బా! పునుగులు, చట్నీ ఉంటే ఎంత బావుంటదో అనిపించింది. సో కమింగ్ హియర్ ఇది జస్ట్ ఎంట్రీ అన్నమాట. అంటే జస్ట్ టికెట్స్ చూపించి మనం లోపలికి ఎంటర్ అవ్వడం. కమింగ్ టు రెయిన్బో ల్యాండ్స్కేప్. ఇదైతే అసలు కలర్ ఎక్స్‌ప్లోజనే రెయిన్బో ల్యాండ్స్కేప్. సో ఇదంతా ట్రీస్ మీదంతా గ్లో పడి ఎంత బావుంటుందంటే పక్కనే లేక్. ఆ లేక్‌లో మళ్ళీ ఎగ్జాక్ట్ ఆ డనం మెస్సీ కలర్స్ ఎంత బావుందంటే అసలు కలర్ లాలీపాప్‌లా అనిపించింది నాకు. విచ్ వాస్ అమేజింగ్. నాకు భలే నచ్చింది అసలిక్కడ. అవునా? కలర్ లాలీపాప్‌లా అనిపించిందా? దయచేసి నన్ను లాలీపాప్స్ కనమనే మటికి అడక్కమ్మా. సో మూవింగ్ ఆన్, వి విల్ ఎంటర్ లిక్విడ్ లేక్. సో బేసిక్‌గా ఇక్కడ లైట్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొజెక్షన్స్ వచ్చేసి వాటర్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఆ వేవ్స్‌లో చాలా అంటే చాలా బావుంటాయి. టు బీ హానెస్ట్ చెప్పాలంటే సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాము. సో అదంతా క్యాప్చర్ చేయలేకపోయాం కాబట్టి మేము ఈ పాత్‌ని అలా రికార్డ్ చేస్తా కవర్ చేద్దాం అనుకున్నాము. సో ఆ వాటర్ ప్రొజెక్షన్స్ మటికి మనం అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తేనే చాలా అంటే చాలా బావుంటాయి. బికాజ్ ఏంటంటే కొన్ని కెమెరాలో క్యాప్చర్ చేయలేము. ఓన్లీ ఐస్‌తోనే ఎంజాయ్ చేయాలంటారు కదా! దిస్ ఈస్ వన్ ఆఫ్ ఇట్ అన్నమాట. యెస్. యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. ఇక్కడ మనం చూస్తే ఒక ఆర్చ్ ఫుల్ ఆఫ్ లైట్స్ పెట్టుంటారు. ఇది చాలా మందికి ఫేవరెట్ స్పాటే. ఎందుకంటే ఇది ఫోటో స్పాట్ అన్నమాట. మనం మంచిగా ఫోటోస్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఓవరాల్ మొత్తం కవర్ అయ్యేలాగా ఫోటోస్ పడతాయి. సో నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అవుతుంగానే ఇట్లాగా క్రిస్మస్ ట్రీస్ లాగా డెకరేట్ చేసి వాటిలికి అంతా పాపింగ్స్ పెట్టి మంచిగా చాలా బావుంటది. ఇదొక మంచి క్రిస్మస్ వైబ్‌ని తీసుకొస్తది. సో క్రిస్మస్ ట్రీస్ పక్కన చిన్న చిన్న ప్రెజెంట్స్ లాగా బాక్సెస్ లాగా డిజైన్ చేసి అలా వాక్ చేస్తూ అలా ఎళ్తుంటే చాలా బావుంటుంది. సో ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న ఏరియా బీమ్ మీ అప్ లేజర్ లైట్స్. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. మీకు ఆల్మోస్ట్ ఇందులో తెలిసిపోద్ది చూస్తుంటే. సో దీని నుంచి వాక్ చేస్తా ఉంటే అయితే మనం లేజర్ బీమ్స్‌లో నుంచి, లేజర్ లైట్స్‌లో నుంచి ఓ మిషన్ ఇంపాసిబుల్ లాగా ఏదో ఏదో ఒక ఫీలింగ్ అయితే వచ్చిద్ది. ఇట్స్ లైక్ స్కై-ఫై మూవీ ఫీల్ వస్తుంది. చాలామంది నోటీస్ చేశారో లేదో గానీ, ఈ ప్రతి లైట్ షోకి సైడ్‌లో ఇలా ట్రీస్ మీదకి ప్రొజెక్షన్ చేస్తూ ప్రతి చోట ఇట్లాంటి కొన్ని షోస్ లాగా ఉన్నాయన్నమాట. ఇవైతే భలే బ్యూటిఫుల్‌గా అనిపించినియి మాకు. మేము అక్కడే చాలా సేపు నుంచుని అలా ఆ ట్రీస్‌లోకి, లైట్స్‌లోకి అలా చూస్తూ నుంచుండిపోయాం. సో చాలా అంటే చాలా బావున్నాయి.
each and every light show will tell you a story if you have time and if you want to stay there and observe. So you will enjoy the experience. సో కమింగ్ టు దిస్ పార్ట్, ఇదేంటంటే వుడ్లాండ్ స్పియర్ షో అనమాట. ఇదైతే మైండ్ బ్లోయింగ్, అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇట్స్ లైక్ జింగిల్ వెల్ జింగిల్ వెల్ జింగిల్ ఆల్ ద వే అన్నట్టు నా మైండ్లో అలా రన్ అవుతుంది మ్యూజిక్ అది. అవునా? నాకైతే జిల్ 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 జిగెల్ రాని అన్నట్టున్నాం. సో బాయ్స్ మైండ్ సెట్ వీ కెనాట్ చేంజ్. సో దిస్ ఈజ్ ఏ పాత్వే. దీన్ని ది సీజన్ అంటున్నారు అక్కడ బోర్డు మీద ది సీజన్ అని రాసింది. వీ ఆల్సో డోంట్ నో వాట్ దిస్ సీజన్ ఈస్. బట్ ఈ పాత్వే లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఒక రాయల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్, ద ఫైర్ వర్క్స్. లైటింగ్స్ అయితే ఫైర్ వర్క్స్ లాగా షైన్ అవుతా, కిడ్స్ ఇక్కడైతే బాగా ఫుల్ ఎక్సైటెడ్ అయ్యారు. దిస్ ఈజ్ లైక్ సెకండ్ ఫేవరెట్ జోన్ ఫర్ కిడ్స్. సెకండ్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ప్లేస్ని మీకోసం మేము ఇంకా రివీల్ చేయకుండా ఉంచాము. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని, ఇది అనమాట. సో ఇక్కడైతే కిడ్స్ ఈ సెక్షన్ నుండి బయటకి రాలేరు. సో అది అంత బాగుంటుంది. ఒక సైడ్ వచ్చేసి బబుల్స్, నార్మల్ బబుల్స్ ఉంటాయి, ఇంకో సైడ్ స్మోకీ బబుల్స్ ఉంటాయి. ప్రీవియస్గా అసలు ఎవరన్నా బబుల్స్లో నుండి నడవడం ఎక్స్పీరియన్స్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల్లాగా నేను కూడా బబుల్స్ అన్నీ ఇది టప్ 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 అని పేలుస్తూ కూర్చున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో దట్స్ మీ హూ ఈస్ డూయింగ్ ఇట్. సో చాలా బాగుంది. సైడ్ చూస్తే ఎలా ఉందంటే సీక్రెట్స్ అంతా కాసేపు రెస్ట్ తీసుకుంటున్నట్టే ఉంది నాకైతే. ఆ ట్రీ లైటింగ్స్ మటుకి చెర్రీ రెడ్లో ఏదో చెర్రీస్ అన్ని ట్రీ మీద నైట్ టైం గ్లో అవుతున్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. ఇట్స్ ఎ సరియల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం లైట్స్. సో బేసిక్గా వింటర్స్ అంటే డల్గా గ్లూమీగా చలిగా ఉంటాయి. అండ్ ఇలాంటి ప్లేస్ వింటర్స్లో ఇట్ విల్ మోటివేట్ యూ, ఇట్ విల్ మూవ్ యూ, అండ్ దిస్ ఈజ్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రిబ్బన్ ప్రెజెంట్స్ థీమ్డ్ లైటింగ్. రిబ్బన్స్కి లైటింగ్స్ చేసి ఒక ఆర్చ్ లాగా ఎంట్రీ లాగా పెట్టారు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. We are entering into one of the favorite spots and hangout spots. This is called the Star Show. ఇది ఐ స్కై మీద ఫోకస్ చేయండి. సో ఇదేంటంటే ఈ స్టార్ షోలో ఈ స్టార్స్ అన్నీ బ్లింక్ అవుతూ ఒక రిథంలో గ్లో వస్తుంటుంది. మేమైతే మీకు మ్యూజిక్ పెట్టలేకపోయాము, బట్ ఏంటంటే మ్యూజిక్ ప్రకారం అది వైబ్ అవుతూ ఉంటుంది. ఒక బ్రేక్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకుంటారు ఇక్కడ. మోస్ట్లీ కెఫేస్, స్టోర్స్ లైక్ మార్ష్మెల్లోస్ మనం బార్బిక్యూ చేసుకుంటానికి కిడ్స్కి. మన ట్రైల్లో యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ బ్రేక్ ఏరియా.
సో మేము చాలామంది తెలిసిన ఫ్రెండ్స్ని కలిసాము. సో అందరూ ఇక్కడికి వచ్చి హ్యాంగ్ అవుట్ అవుతున్నారు. ఒక పిట్ స్టాప్ లాగా రెస్ట్ తీసుకుంటున్నారు. యూ కెన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ దెన్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ టైమ్, మీ టైమ్, అండ్ దెన్ సిట్ అండ్ రిలాక్స్. బికాజ్ ఇంకా హాఫ్ వే ఉంటుంది అనమాట వెళ్ళేదానికి. సో మనం మళ్ళీ రెస్ట్ తీసుకునేదానికి కొంచెం ఫుడ్ తిని ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఇంకో హాఫ్ వే వెళ్ళాలి. సో అందుకని ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి తినేసి ఆర్ తాగేసి వెళ్ళడం బెటర్. మేమైతే హాట్ చాక్లెట్ ట్రై చేసాము ఆ కోల్డ్ వెదర్కి. అది చాలా అంటే చాలా బాగుండింది. సో యూ కెన్ ట్రై. ఈ ఏరియా పేరు షూటింగ్ స్టార్స్. ఇది ఒక పాత్ లాగా, ట్రైల్ లాగా. ఈ సెక్షన్ని క్రాకస్ అంటారు. ఇదేంటంటే నాకేమనిపించిందంటే ఈ లిల్లీస్కి లోటస్కి క్రాస్ బీడ్లా అనిపించాయి ఈ ఫ్లవర్స్. కానీ ఏదైతే చూసేదానికైతే చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అమ్మాయిలు అయితే విచ్చలవిడిగా పిచ్చగా ఫొటోస్ తీసేసుకోవచ్చు ఇక్కడ. సో అది ఎలా అంటే పర్పుల్ అండ్ వైట్ షేడ్స్లో గ్లో అవుతూ ఉంటాయి. అదేంటంటే స్ప్రింగ్ ఫీలింగ్ అన్న ఇది వస్తుందన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ సెక్షన్. ఆ సైడ్ బిల్డింగ్లో చూస్తే అక్కడ కొన్ని ప్రొజెక్షన్స్ వేశారు. మనం ఫస్ట్ చూసిన ప్రొజెక్షన్స్ కంటే ఇక్కడ చాలా తక్కువే, కాబట్టి అది ఎక్కువ క్యాప్చర్ చేయలేదు నేను. ఆ బిల్డింగ్ మీద చూసారా క్రిస్మస్ ట్రీ? ఇది చూస్తే దీన్ని ఫైర్ గార్డెన్ అంటారు. ఇది ఎగ్జాక్ట్గా నాకేమనిపించిందంటే శివుడి గుడిలో మనం దీపాలు పెడతాం చూడండి, ఆ ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆ కోల్డ్ వెదర్కి ఈ వామ్గా ఈ లైట్స్, నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాను. బికాజ్ అదేంటంటే మన ఇండియా ఫీలింగ్ వచ్చింది. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఇది మంచి సిట్అవుట్ ఏరియా. అక్కడ ఒక బెంచ్ వేశారు. మేమైతే అక్కడికి వచ్చి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి షాడో ల్యాండ్ అనమాట. షాడో ల్యాండ్ అంటే ఎగ్జాక్ట్గా ఆ పోల్ పైన మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి 3 డిఫరెంట్ లైట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మేము చాలాసేపు ఆడుకున్నాం కూడా. కమింగ్ టు దిస్, ఇవేంటో కొంచెం షార్ప్గా ఉన్నాయి. నాకైతే స్ట్రేంజర్ థింగ్స్లో వెక్నా హౌస్లా అనిపించింది. దాన్ని షాటర్ అంటారు. మనం అక్కడ క్రిస్మస్ ట్రీస్ లాగా మనం చూస్తున్నాం లైటింగ్స్ అంతా. ఎక్కడెక్కడ ఒక చిన్న ప్లేస్ దొరికినా వాళ్ళు కంప్లీట్ లైట్స్తో డెకరేషన్ చేసేసారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్, తర్వాత డిఫరెంట్ థీమ్స్ అన్నమాట. అది చాలా బాగా నచ్చింది. మన లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక శాంతా క్లాస్ ఉన్నారు. సో హీ వాజ్ లైక్ హీఈస్ సో వెల్కమింగ్ అండ్ హీఈస్ గివింగ్ ఆల్ హిస్ బ్లెస్సింగ్ అండ్ విషెస్ టు పీపుల్. తను హీఈస్ ఓపెన్ టు టేక్ ఫొటోస్ ఆల్సో. మీరు ఫొటోస్ ట్రై చేయొచ్చు ఆయనతో. దిస్ ఈజ్ ద ఫైనల్ లైట్ షో అన్నమాట. అండ్ అది ఫైనల్ అన్నారు కాబట్టి ఆ ఫైనల్కి తగ్గట్టే అది చాలా అంటే చాలా బాగుండింది.
ఫైనల్ లైటింగ్ దాన్ని వీళ్ళు పిక్సెల్ బ్యానర్స్ అంటారు. సో బ్యానర్స్ మేడ్ ఆఫ్ పిక్సెల్స్. అండ్ ఫైనలీ